అనంతపురం జిల్లా భైరవానితిప్ప జలాశయంలో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో చేపల ఉత్పత్తి పెరుగుతోందన్నారు. దీంతో స్థానిక మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మత్స్యకారుల సంక్షేమానికి చేపల అభివృద్ధికి హితోధికంగా చేస్తూ ఉంది. దీంట్లో భాగంగానే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎందుకంటే నాకు తెలిసి గడిచిన 50 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నీటితో తొణికిసలాడుతున్న సంవత్సరం ఏదైనా ఉందంటే ఈ సంవత్సరమే. ఇంత పెద్ద ఎత్తున నీటి నిల్వలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో చేప పిల్లల పెంపకానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతా ఉంది ప్రభుత్వం. అందులో భాగంగానే రాయదుర్గం నియోజకవర్గం భైరవానితిప్ప ప్రాజెక్టులో మామూలుగా మనం 6,40,000 చేప పిల్లల్ని ఇక్కడ వదిలే వాళ్ళం. ఈ సంవత్సరం భైరవానితిప్ప ప్రాజెక్టు నిండుకుండలా ఉన్న నేపథ్యంలో ఎక్కువ చేప పిల్లలను పెంచాలని భావించి అధికారుల సహకారంతో, మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా భైరవానితిప్ప ప్రాజెక్టు చరిత్రలో 10,40,000 చేప పిల్లలని ఈరోజు వదిలిపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం